ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ చాలా మంది స్టూడెంట్కి అందులో కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటి గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే రాస్తున్నారు, దీని అర్థం ఏంటని. ఇదే డౌట్ చాలా మందికి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీపీటీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంది. ఇక్కడ చూసారా మనకి కేటగిరీలో మనకి ఓసీజీ అని ఉంది, ఓసీఎఫ్ అని ఉంది, ఓసీపీహెచ్జీ అని ఉంది, ఓసీపీహెచ్ఎఫ్ అని ఉంది. అంటే 4 రకాలైనటువంటి కేటగిరీలు ఈ విధంగా ఉండడం జరిగింది. ఓసీలనే కాదు, ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి సేమ్ ఈ విధంగా 4 ఉన్నాయి, ఎస్సీలో కూడా సేమ్ 4 ఉన్నాయి. దాంతోపాటు ఎస్టీ కేటగిరీలో కూడా సేమ్ ఈ విధమైనటువంటి 4 రకాల కేటగిరీలు అయితే ఉన్నాయి. సో బీసీకి సంబంధించి కూడా బీసీఏలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఈ వరకు మనకి 4 రకాలైనటువంటి కేటగిరీలు అయితే ఇందులో ఉండడం జరిగింది. బట్ చాలామంది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు జీ అంటే ఏంటి అండ్ ఎఫ్ అంటే ఏంటి. సో ఇక్కడే చాలామంది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ కేటగిరీకి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓసీజీ అని ఉంది కదా, ఇక్కడ ఓసీజీ అని ఉంటే ఇందులో బోత్ అనమాట, అంటే బాయ్స్ వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అండ్ దాంతోపాటు ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ యొక్క ఓసీ జనరల్లో వెబ్ ఆప్షన్స్కి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో మనకి ఈ ఓసీ జనరల్ ఉంది కదా, ఇందులో మేల్ స్టూడెంట్కి సీట్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫీమేల్ స్టూడెంట్కి కూడా సీట్ వస్తుంది మెరిట్ ఉంటే. బట్ ఇక్కడ ఓసీఎఫ్ అనేది అయితే ఉందో ఇందులో మాత్రం కేవలం ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయాలన్నమాట. అంటే ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే ఇందులో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని బాయ్స్ వచ్చి ఇక్కడ ఓసీఎఫ్లో వెబ్ ఆప్షన్ ఇస్తామంటే కుదరదు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఓసీపీహెచ్జీ అని ఉంది. సో దీని అర్థం ఏంటి, ఓసీపీహెచ్జీ అని అంటే ఓపెన్ కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జీ అని ఉంది కదా, అంటే జనరల్ అనమాట. అంటే ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ స్టూడెంట్ కానీ అండ్ దాంతోపాటు ఫీమేల్ స్టూడెంట్ కానీ ఇద్దరు ఈ జనరల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. మెరిట్ ఉంటే ఇద్దరికి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఓసీపీహెచ్ఎఫ్ అని ఉంది కదా, మరి ఇందులో ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీస్ ఉన్నారో ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే ఇందులో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని మేల్ స్టూడెంట్ వచ్చి ఈ కేటగిరీలో వెబ్ ఆప్షన్ ఇస్తామంటే కుదరదనమాట. దాంతోపాటు ఈడబ్ల్యూకి సంబంధించి కూడా సేమ్, ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్ ఇద్దరు ఈ కేటగిరీలో అంటే ఈ సీట్స్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఈడబ్ల్యూఎస్ఎఫ్లో మాత్రం ఎవరైతే ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇందులో వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో నుంచి వాళ్ళకి సీట్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని ఈడబ్ల్యూఎస్ మేల్ స్టూడెంట్ వచ్చి ఫీమేల్ కేటగిరీలో నేను వెబ్ ఆప్షన్ ఇస్తామంటే కుదరదనమాట. దాంతోపాటు సేమ్ ఫిజికల్ హ్యాండ్ పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించి కూడా సేమ్. ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే ఎస్సీకి సంబంధించి కూడా మళ్ళీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎస్సీజీ అని ఏదైతే ఉందో ఇందులో మేల్ స్టూడెంట్కి సీట్ వస్తుంది, ఫీమేల్ స్టూడెంట్ కూడా సీట్ వస్తుంది, మెరిట్ ఉంటాయి. ఎస్సీ ఫీమేల్లో మాత్రం కేవలం ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఫీమేల్ స్టూడెంట్కి మాత్రమే సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎస్సీ స్టూడెంట్ ఎవరు మేల్ స్టూడెంట్ వెళ్ళి ఈ కేటగిరీ నుంచి నేను సీట్ తీసుకుంటామంటే కుదరదు. ఫీమేల్ ఈ కేటగిరీకి రావచ్చు, బట్ మేల్ స్టూడెంట్ మాత్రం ఇందులోకి రావడానికి అవకాశం అయితే లేదు. సో ఇది పిహెచ్ఎస్ అనమాట, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడిగారు బీసీసీకి సంబంధించి, బీసీబీకి, బీసీఈ ఇలా అడిగారు. ఒక్క కేటగిరీ చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ బీసీబీకి సంబంధించి చూద్దాం. బీసీబీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈ కేటగిరీకి వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఒకరికి మేల్ అయినకే రావచ్చు, ఇంకోటి ఫీమేల్కి అయినా రావచ్చు, లేదంటే 2 మేల్ స్టూడెంట్కి అయినా రావచ్చు అనమాట. బట్ ఇక్కడ మాత్రం బీసీబీ ఫీమేల్లో మాత్రం ఎవరైతే ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో బీసీబీలో వాళ్ళకి మాత్రమే ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ కొంతమంది చూసారు, ఇక్కడ బీసీసీలో చూద్దాం మనం. బీసీసీ జనరల్లో మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు స్టూడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కాలేజీలో. ఈ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ 0 సీట్స్ అంటే సీట్స్ ఏమి లేవు. మరి వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చా, ఇవ్వలేరు కదా. మరి ఇది కూడా చూడండి, ఫీమేల్లో కూడా ఇక్కడ సీట్ లేవన్నమాట. సో 0 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినా కూడా వేస్టే అవుతుంది. ఇంకో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఓసీ కేటగిరీలో చూపిస్తే మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఓసీపీహెచ్లో అంటే ఓసీ జనరల్లో
ఫిజికలీ హ్యాండిక్యాప్లు ఎవరైతే మేల్ ఫీమేల్ దీంట్లో వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. బట్ ఓసీపీహెచ్లో ఒక్క సీట్ కూడా లేదంటే 0 సీట్ ఉంది. మరి వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి వీలవుతుందా? ఎస్, ఇవ్వచ్చు. ఎందుకంటే జనరల్లో సీట్ ఉంది కదా ఒకటి, అది మేల్కైనా రావచ్చు ఫీమేల్కైనా రావచ్చు. మెరిట్ ఉంటే ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట. అంతేగాని మేల్ స్టూడెంట్ వచ్చి ఫీమేల్ ఇస్తా అంటే కుదరదు, ఎందుకంటే అక్కడ 0 సీట్స్ ఉన్నాయి. ఒకవేళ సీట్స్ ఉన్నా కూడా మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది మీరు మర్చిపోవద్దు అనమాట. సో ఇది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో. కేటగిరీ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ.